రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వ ఆదేశానుసారం వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు రాని వారికి పార్టీ సూచించినట్టుగా బీజేపీ లెటర్ హెడ్ ఫార్మాట్లో పెన్షన్ లబ్ధిదారులతో కలిసి కమిషనర్ కార్యాలయానికి చేరుకొని జీహెచ్ఎంసీ ఆదిబట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రాలు స్వయంగా అందించిన కోహెడ గ్రామానికి చెందిన రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు కందాల బల్దేవ్ రెడ్డి. తప్పకుండా అర్థం కాలేదు. సర్టిఫికేట్ పెట్టినాం కాబట్టి నేను ఎమ్మటే ఎంక్వైరీ చేపిస్తాను. సత్యనారాయణ సార్ మనకు డిప్యూటీ కమిషనర్ అంటే వాళ్ళందరికంటే పెద్ద ఆఫీసర్. సో మనము ఇవాళ 23 సర్టిఫికేట్లు ఇస్తున్నాము. ఇప్పుడు మీరు అందరికి వస్తే కనబడుతుంది ఇలా అని చెప్తుండే సార్. మనం ఇచ్చినాం కాబట్టి సార్ ఇవ్వకుండా ఇంతకుముందు అయితే ఇదంతా యాక్చువల్ ఏంటంటే గవర్నమెంట్ శాంక్షన్ ఎప్పుడు సార్ చెప్పేది ఒక్కటేమ్మా, మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మీరు ఇచ్చిన దరఖాస్తులు అన్ని కూడా ఎంక్వైరీ చేయించి మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము నేనే వెళ్తున్నా సార్ ఇప్పుడు అక్కడికి సైట్కు. ఈరోజు కోహెడ గ్రామానికి సంబంధించిన పింఛన్దారులందరూ కూడా అర్హులైనటువంటి పింఛన్దారులందరినీ కూడా వారిని వ్యక్తిగతంగా దరఖాస్తులు చేయడానికి ఈరోజు ఆదిబట్ల సర్కిల్ జిహెచ్ఎంసీ గౌరవనీయులు డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి ఇవ్వడానికి వచ్చడం జరిగింది. మరి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనటువంటి పింఛన్దారులందరికీ కూడా వెంటనే మరి వృద్ధాప్య పింఛన్లు, అదేవిధంగా వీడో పెన్షన్స్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి గత 26 నెలలుగా ప్రభుత్వం ఇస్తామన్నటువంటి పింఛన్లు ఇవ్వకుండా, అదేవిధంగా పింఛన్లు పెంచుతామని చెప్పి ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కోహెడ గ్రామం నుంచి జిహెచ్ఎంసీ ఆదిబట్ల సర్కిల్ కమిషనర్ గారికి దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అర్హులైనటువంటి పింఛన్దారులందరికీ కూడా పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నాం.